హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా కీలకమైన స్కిల్ నేర్చుకోబోతున్నాం. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ముందుగా ఒక ప్రశ్న అడుగుతాం. మీరు చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వాడితే అందులో సరైన జవాబు మీకు వచ్చిందా? గుర్తుపెట్టుకోండి, ఏఐ ఎంత స్మార్ట్ అయినా మనం అడిగే ప్రశ్న మీదే ఆన్సర్ క్వాలిటీ ఆధారపడుతుంది. ప్రాంప్ట్ అంటే ఏమిటి? ప్రాంప్ట్ అంటే ఏఐకి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్. అదే ప్రశ్న. ఆ ప్రశ్న సరిగ్గా ఉండాలి. ఏఐకి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ లేదా ప్రశ్న, ఉదాహరణకు ఎస్ఏ రాయండి, ఇది ఒక వీక్ ప్రాంప్ట్. మరి కరెక్ట్ ప్రాంప్ట్ ఏంటి? 10వ తరగతి స్టూడెంట్కి అర్థమయ్యేలా 200 పదాల్లో తెలుగులో ఎస్ఏ రాయండి, ఇది గుడ్ ప్రాంప్ట్. చూసారా తేడా? క్లియర్గా దానికి ఇవ్వాలి. డీటెయిల్స్ ఎక్కువైతే రిజల్ట్ కూడా బెటర్గా ఉంటుంది. ట్రిక్ నెంబర్ 1, రోల్ అసైన్ చేయండి. ఏఐకి రోల్ ఇవ్వండి. ఉదాహరణకు, నువ్వు ఒక అనుభవం ఉన్న సైన్స్ టీచర్లా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని మనం ఏఐకి ఒక రోల్ అసైన్ చేస్తే, లేదా కెరీర్ కౌన్సిలర్గా బిహేవ్ చేసి అడ్వైస్ ఇవ్వు అని ఇలా మనం రోల్స్ ఇచ్చినప్పుడు ఏఐ ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించి ఆన్సర్ ఇస్తుంది. ట్రిక్ 2, క్లియర్గా అండ్ సింపుల్ లాంగ్వేజ్ వాడండి. ఫ్రెండ్స్, ఏఐకి లాంగ్ సెంటెన్సెస్ అవసరం లేదు, కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అవసరం లేదు. ఎక్స్ప్లెయిన్ ద మల్టీఫేసెడ్ పారాడిగ్మ్స్ ఆఫ్ ఏఐ అని ఇచ్చామనుకోండి, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏఐని సింపుల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పామనుకోండి, అది దానికి సింపుల్గా అర్థం అవుతుంది. అంటే సింపుల్ ప్రాంప్ట్ ఈక్వల్ స్మార్ట్ అవుట్పుట్. ట్రిక్ 3, ఫార్మాట్ చెప్పండి. మీకు ఆన్సర్ ఎలా కావాలో ముందు చెప్పండి. ఉదాహరణకు, మనం ఏఐకి చెప్పొచ్చు, నాకు ఆన్సర్ పాయింట్స్లో ఇవ్వండి, టేబుల్ ఫార్మాట్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా స్టెప్ బై స్టెప్గా చెప్పండి అని ఇలా చాలా విధంగా పవర్ఫుల్ ట్రిక్స్ వాడి మనం అవుట్పుట్ పొందవచ్చు. ట్రిక్ నెంబర్ 4, ఇంప్రూవ్ చేయమని అడగండి. మొదటి ఆన్సర్ మీకు పర్ఫెక్ట్గా అనుకోకపోతే, మీకు కావాల్సిన విధంగా రాకపోతే భయపడదు. ఇదే ఆన్సర్ని ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయి అని దాన్ని చెప్పాలి. ఎగ్జాంపుల్స్ యాడ్ చేయమని చెప్పాలి. స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేలా రీరైట్ చేయమని చెప్పాలి. ఏఐ మీ టీచర్ లాగా కరెక్షన్ చేస్తుంది. ట్రిక్ నెంబర్ 5, కాంటెక్స్ట్ ఇవ్వండి. ఏఐకి బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఉదాహరణకు, నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ని, యూట్యూబ్ వీడియో కోసం నరేషన్ కావాలి, ఎగ్జామ్ ప్రిపేర్ కోసం నోట్స్ కావాలి. ఇలా దానికి ఒక కాంటెక్స్ట్ ఇచ్చారనుకోండి, ఏఐ ఆన్సర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జస్ట్ మనం క్వశ్చన్ అడగకూడదు, దానికి ఒక కాంటెక్స్ట్ కూడా ఇవ్వాలి. ఫైనల్ అడ్వైస్ ఫ్రెండ్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఫ్యూచర్ స్కిల్. ఇది నేర్చుకుంటే స్టడీ ఈజీ అవుతుంది.